మా అమ్మని చూసారా? 100 వాట్ బల్బ్ లాగా ఎలా వెలిగిపోతుందో. సంగతి ఏంటంటే ఏదో హెల్తీ రెసిపీ తెలుసుకొని వచ్చిందండి. అన్యం పుణ్యం తెలియని నా మీద ప్రయోగం చేయడానికి సిద్ధమైపోతుంది. ఇంతకీ ఏంటమ్మా అంత ఆరోగ్యకరమైనది అని అడిగితే ప్రోబయోటిక్ డ్రింక్ గట్టికి చాలా చాలా మంచిది అని చెప్పిందండి. ఎవరైనా అసలు ఇంటికొస్తే కాఫీ, టీ, కూల్ డ్రింక్ బదులు ఇది ఇస్తానని చెప్పిందండి. ఏమిటంటే దీంట్లో అసల పంచదార ఉండదు. గట్టికి చాలా చాలా మంచిది అని ఇది ఫిక్స్ అయిపోయింది చేయడానికి. సరే అసలు సోదంతా ఆపేసి రెసిపీ అసలు ఏంటమ్మా అని అడిగితే చేయడం మొదలెట్టింది. 3 చెంచాలు ఆవాలు, 1 చెంచాడు జీలకర్ర మూకుల్లో వేయించిందండి. ఆవాలు కంపల్సరీ అంట. జీలకర్ర జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే అంట. ఆవాలు 3 చెంచాలు ఎందుకంటే 3 లీటర్లు నీళ్ళు తీసుకుంటాం కాబట్టి 3 చెంచాలు ఆవాలు అని కూడా చెప్పింది. ఇవి మంచిగా వేగగా చల్లారి పెట్టిందండి. ఇవి చల్లారేలోగా క్యారెట్లు, బీట్రూట్లు తీసుకొని మంచిగా కడిగి తొక్క తీసి ముక్కలు చేయడం మొదలెట్టింది. నేను కూడా పక్కన కొంచెం నించొని అలా అలా తొక్క తీసేసి కొన్ని ముక్కలు నోట్లో పెట్టేసుకున్నాను. అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర కచ్చా బచ్చాగా దంచిందండి. దంచేటప్పుడు వచ్చింది సువాసన అబ్బా! అదిరిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ గాజు డబ్బా తీసుకోవాలి. నేను అడిగాను గాజు డబ్బా లేని వాళ్ళు ఎలాగా అని. అప్పుడు మట్టి కుండ ఉన్నా బాగుంటుంది అని చెప్పింది. సరే అయితే ఈ గాజు డబ్బాలో ఈ ముక్కలు వేసి దాంట్లో దంచిన పొడి వేసి నల్ల ఉప్పు 2 చెంచాలు, తెల్ల ఉప్పు 1 చెంచాడు, అంటే మొత్తం కలిపి 3 చెంచాలు ఉప్పు అనమాట. 3 లీటర్ నీళ్ళు తీసుకుంటాం కదా, దాంట్లో చెంచాడు ఇంగువ వేసి, చెంచాడు కారం వేసి 3 లీటర్ల గోరు వెచ్చని నీళ్లు పోసి మంచిగా కలిపి దానిపైన పల్చని గుడ్డ లేదా మూత అయినా పెట్టుకోవచ్చు అంట. మొత్తం ఏదేంటంటే ఎయిర్ టైట్గా ఉండకూడదు. అలా కవర్ చేసి కిచెన్లో పెట్టుకోవచ్చు. బాగా చలిగా ఉంటే బయట ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇలా 3 రోజులు ఉంచాలి. రోజుకి ఒకసారి ఖచ్చితంగా కలపాలన్నమాట. ఇలా ఫెర్మెంట్ అయిన తర్వాత ఓ గ్లాస్లో వేసి ఇచ్చిందండి. తాగిన తర్వాత కొంచెం వెరైటీగా ఉంది. అంటే టేస్ట్ కొంచెం పుల్లగా, కొంచెం ఆవగా, కొంచెం జీలకర్ర, ఒక రకంగా వెరైటీగానే బాగుంది. కానీ అది ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేకపోతున్నాను. కొంచెం పుల్ల ఆవ టేస్ట్ లాగా వచ్చిందనమాట. గుడ్ ట్రై. ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా గట్టికి మంచిది కాబట్టి ప్లీజ్ ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. బాయ్ బాయ్.